హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హ్యాపీ మను. ఈరోజు వచ్చేసి మీకు బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. బెండకాయ పులుసు కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, టమాటాలు, ఆనియన్స్, చింతపండు కొద్దిగా నానబెట్టేసుకోవాలి. ఇక్కడ స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకొని గిన్నెలో ఆయిల్ పోసేసుకుంటున్నాను. సరిపడినంత ఆయిల్ పోసుకోండి. ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి పోసు గింజల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పోసు గింజల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి కరివేపాకును వేసేసుకుంటున్నాను. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లోకి కొంచెం హాఫ్ టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూను పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కలిపేసుకోవాలి. చాలామంది పచ్చిమిర్చితో కూడా చేసుకుంటారు. అసలు ఎండుమిర్చి కారం వేయకుండానే పచ్చిమిర్చితో కూడా చేస్తారు. నేనైతే ఈరోజు కారంతో చేస్తున్నాను, ఎండు కారంతో చేస్తున్నాను. ఇలా కూడా బాగుంటుంది. ఇలా కలిపేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకోవాలి ఆయిల్లో. ఇలా దూరగా వేయించేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలని, బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. కొంచెం పొడవుగానే కట్ చేసుకోవాలండి బెండకాయ పులుసు అట్లా పులుసు చేసేటప్పుడు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత సాల్ట్ని వేసేసుకొని మన టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. క్వాంటిటీని బట్టి, ఎన్ని బెండకాయలు ఉన్నాయి, ఎంత కూర వండుతున్నామన్న క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసేసుకొని చక్కగా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా బెండకాయ కూర వండేటప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న గంటెలతోటే కలపాలండి. అప్పుడు మెత్తగా కాకుండా ఉంటాయి బెండకాయ కూడా. ఇలా కలిపిన తర్వాత చక్కగా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నదాం కదా, నానబెట్టుకున్న చింతపండు నుంచి ఇలా చింతపండు రసాన్ని తయారు చేసి పెట్టుకోవాలి. చింతపండు రసాన్ని తయారు చేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మూత తీసి అవి మగ్గావో లేవో చూసుకొని కలుపుకోవాలి లైట్గా. మరీ ఎక్కువగా కలపొద్దు, బెండకాయ చితికిపోయే అవకాశం ఉంటుంది. తక్కువగానే కలుపుకోవాలి. బెండకాయ త్వరగా వేగుతుంది, త్వరగా మగ్గుతుంది, చాలా టైం తీసుకోదు. ఈ విధంగా కొంచెం మగ్గించిన తర్వాత అందులోకి రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా పుల్లగా ఉంటుంది కాబట్టి, చింతపండు గుజ్జుతో వండుతున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఎందుకంటే ఆ పులుపు వల్ల మనం ఉప్పు కారం అనేది తగ్గుతుంది. సో కొంచెం ఉప్పు కారం కొంచెం ఎక్కువనే ఉండాలి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం మీడియంగా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. కారం మొత్తం ముక్కలకు పట్టే విధంగా లైట్గా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకోవడమే. మూత పెట్టేసి కొద్దిసేపు ఒక 5 to 10 minutes అట్లా మంటని సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా చక్కగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి.
కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఇలా కలిపేసేసుకోవాలి. మనకి ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. టేస్ట్ చూసుకోవాలి. ఏమైనా తక్కువ పడితే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. అందులో ఇలా కొత్తిమీర చల్లేసుకోవాలి. అంతే, రెడీ అవుతుంది. కొత్తిమీర చల్లేసి కొద్దిసేపు మూత పెట్టేసేసుకొని ఉడకనివ్వాలి బాగా. ఇందులోకి కొంచెం బెల్లం వేసుకోవచ్చు అండి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు. నేను 2 వేస్తాను అప్పుడప్పుడు. కాకపోతే బెల్లం అందుబాటులో లేదు, అందుకే షుగర్ వేసాను. అది ఆప్షనల్. బెల్లం, షుగర్ అనేది ఆప్షనల్, మన ఇష్టం. కొంచెం స్వీట్గా బాగుంటుందని వేస్తాను. ఇలా కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోతూ ఉంటుంది. ఇట్లా మసిలిన తర్వాత ఒక 5 to 10 minutes ఇట్లా మంచిగా ఉడికించుకొని టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదా చూసుకొని ఏమైనా తక్కువ పడితే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు మన బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా చక్కగా ఈజీగా బెండకాయ పులుసుని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.